విశ్వాసం కూడా తేడా ఉంటుందా? హల్లెలూయా, ఉంటుంది అని బైబిల్ చెప్తుంది. హల్లెలూయా. విశ్వాసం కూడా ఎలా ఉంటుందంట? తేడా ఉంటుందంట. అంటే ఇక్కడ ఉన్నటువంటి నలుగురిని తీసుకుంటే నలుగురికి ఒకటే విశ్వాసం ఉండదు, వాళ్ళ విశ్వాసంలో తేడాలు ఉంటాయి. సో దేవుని వాక్యంలో నుంచి మనం చూద్దాం. ముందుగా ఒక వచనాన్ని ధ్యానం చదువుదాము. మత్తయి సువార్త 8వ అధ్యాయం 5వ వచనం. మత్తయి సువార్త 8:5 నుంచి. ఆయన కపెర్నహూములోకి ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో బాధపడుచున్నాడని చెప్పి ఆయనను వేడుకొనిను. యేసు, నేను వచ్చి వాని స్వస్థపరచుదనని అతనితో చెప్పగా, ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను, నీవు మాట మాత్రము సెలవిచ్చిన అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. నేను కూడా అధికారమునకు లోబడిన వాడను. నా చేతి క్రింద ఒకని పొమ్మంటే పోవును, రమ్మంటే వచ్చును. నా దాసుని యేసుప్రభు ఏమన్నాడు? అందుకు విని ఆశ్చర్యపడి చూచి, ఇశ్రాయేలీలలో ఎవరికైనాను ఇంత విశ్వాసం ఉన్నట్లు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పొచ్చును. ఈరోజు మన అంశం ఏంటంటే విశ్వాసం అనేది ఎలా పనిచేస్తుంది. హల్లెలూయా. విశ్వాసం అనేది ఎలా పనిచేస్తుంది? ఈరోజు విశ్వాసముతో వచ్చిన వాళ్ళే కదండి. ఒక్కొక్కసారి కొంతమంది అంటారు, విశ్వాసం ఉండాలమ్మా అని అన్నాను అనుకో, విశ్వాసం లేకపోతే నేను ఇక్కడ దాకా వస్తానా ఏంటి పాస్టర్ గారు అని అంటారు కొంతమంది అంటారు, నేను 15 సంవత్సరాల నుంచి విశ్వాసంతో ఉన్నానండి, బైబిల్ యేసుప్రభుని నమ్ముకున్నానండి అని అంటారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. శతాధిపతి చూడండి దేవుని బిడ్డలారా, తన దాసుడు వ్యాధితో మంచం పట్టుంటే యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. వచ్చినప్పుడు ఏమంటున్నాడు? నీవు ఒక మాట సెలవిస్తే నా దాసుడు స్వస్థపడతాడు. హల్లెలూయా. అంటే ఏ నమ్మకంతో వచ్చాడు? ఏ విశ్వాసముతో వచ్చాడు? దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నా యేసయ్య మాట సెలవిస్తే ఈ సమస్త సృష్టి కలిగింది. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా. దేవునికి స్తోత్రం, గట్టిగా కొట్టాలి. వెలుగు కమ్ము అని పలకగా వెలుగు కలిగింది. భూమి మీద సూక్ష్మజీవుల నుంచి ఆఖరికి నీటిలో ఉండేటువంటి జలముల్లో ఉండేటువంటి ఆ యొక్క చేపలు అలాంటివన్నిటి దగ్గర నుంచి, నేల మీద ఉండే వాటి దగ్గర నుంచి వృక్షాలు, ఇవన్నీ కేవలం ఒక్క మాటతో కలిగిపోయినాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే యేసు ప్రభువుని ఆ శతాధిపతి ఎక్కడ చూస్తున్నాడంటే, ఇతను మామూలుగా ఒక ప్రవక్త కాదు, ఇతను సృష్టికర్త. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని గట్టి కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకని ఈ మాట అంటున్నానంటే, యేసు ప్రభు ఎప్పుడు కూడా నేను దేవుణ్ణి అని చెప్పుకోలేదు. ఎందుకు చెప్పుకోలేదు? దేవుణ్ణి అని దేవుడు చెప్పుకోకూడదు. హల్లెలూయా. ఆయన లక్షణాలు చూసినప్పుడు ఆయనలో ఉన్నటువంటి ఆ లక్షణాలను బట్టి ఎదుటి వాళ్ళు గ్రహించాలి. మీరు హాస్పిటల్కి వెళ్తారు కదా, హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న డాక్టర్ నేనే డాక్టర్ అంటాడా? మీరేం చేస్తారు? మీరు డాక్టర్ రూమ్ ఎక్కడుందా అని ఏం చేస్తారు? చెప్పట్లా? వెతుకుతారు. వెతికి ఆ మనిషి ఆ రూపంలో ఉన్నాడని గుర్తుపడతారు. స్టెతస్కోప్ ఒకటి వేసుకొని చెప్పాలా? నర్సులు ఎవరి చుట్టైతే తిరుగుతుంటారో, నర్సులు ఎవరి చుట్టైతే ఆయన డాక్టరు. హల్లెలూయా. అదేంటి, ఆయన డాక్టర్ అని చెప్పాడా? చెప్పలేదు కదా. కానీ మీరు ఎట్లా పసిగట్టారు?
అక్కడ జరుగుతున్నటువంటి ఒక ప్రాసెస్ని బట్టి మీరు అర్థం చేసుకున్నారు ఇతను డాక్టర్ అని. యేసుక్రీస్తు ప్రభు కూడా అదే కోరుకున్నాడు. ఆయన నేను చెప్పుకోవాలని అనుకోలే. హల్లెలూయా. నాలో జరుగుచున్న క్రియలను బట్టి మీరే తెలుసుకుంటారు అన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభువుని వెంబడిస్తున్న శిష్యులు గుర్తుపట్ల. ఇక్కడ విచిత్రం అది. యేసు ప్రభువుని వెంబడిస్తున్న శిష్యులు గుర్తుపట్ల, ఇశ్రాయేలీలు ఎవరు గుర్తుపట్ల. ఈ శతాధిపతి ఎవరంటే రోమా శతాధిపతి. హల్లెలూయా. ఒక రోమీయుడు అంటే ఒక అన్యుడు, ఒక అధికారిగా ఉన్నాడు. ఇతను గుర్తుపడుతున్నాడు ఏమని? ఇతను మామూలు వ్యక్తి కాదు. హల్లెలూయా. మీకు తెలుసు కదా, యేసు ప్రభుని సిలువ వేసినప్పుడు కూడా అక్కడ కూడా ఒక అధికారి అంటాడు, ఈయన మామూలు వ్యక్తి కాదు, ఈయన ఖచ్చితముగా దేవుని కుమారుడే అని ఒప్పుకుంటాడు. గట్టిగా చప్పట్లు కొట్టాడు, గట్టిగా దేవునికి స్తోత్రం. అంటే ఈరోజు మనం గర్వపడకూడదు. హల్లెలూయా. నేను యేసు ప్రభుని నమ్ముకున్నానని గర్వం కాదు మనకు కావాల్సింది. ఇశ్రాయేలీలకు కూడా ఉన్నది అదే. మేము దేవుని బిడ్డలం అనే గర్వం ఉన్నది. కానీ దేవుడు ఎలాగ తన్ను తాను బయలుపరుచుకుంటున్నాడనే పసికట్టలేకపోయారు. హల్లెలూయా. దేవుడు తన్ను తాను ఎలాగా ఈ భూమి మీద ప్రత్యక్షపరుచుకుంటున్నాడనే విషయము వాళ్ళు గుర్తుపట్టలేకపోయారు. కానీ ఒక శతాధిపతి గుర్తుపట్టాడు. శతాధిపతి గుర్తుపట్టి ఏమంటున్నాడు? నువ్వు మాట సెలవేయ్యా, నా దాసుడు స్వస్థపడతాడు. ఎక్కడున్నాడు నీ దాసుడు? ఇంట్లో ఉన్నాడు. అందుకనే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని గట్టిగా కొట్టాలి గట్టిగా. నువ్వు పాటలు ఎన్నైనా పాడొచ్చు. హల్లెలూయా. పాటలు ఎన్నైనా పాడొచ్చు. కానీ విశ్వాసం అనేది ఎక్కడ కనపడిద్ది? విశ్వాసం ఎట్ట కనపడిద్ది? హల్లెలూయా. నువ్వు మాట్లాడే మాటలను బట్టి కనపడిద్ది. హల్లెలూయా. విశ్వాసం ఎట్ట కనపడిద్ది? చెప్పట్లే, ఎవరు చెప్పట్లే. మాట్లాడే మాటలు. హల్లెలూయా. రోగం వచ్చిందనుకో, నువ్వేం మాట్లాడు? అమ్మో రోగం వచ్చింది అని అంటే నీకు విశ్వాసం లేదనే కదా. లేదనే. విశ్వాసం ఎట్లా ఉంటుంది మాట్లాడేది? నా యేసయ్య ఉంటే ఈ రోగం ఎంతసేపు అంటాడు. గట్టిగా చప్పట్లు కొట్టాడు, గట్టిగా కొట్టాలా. హల్లెలూయా. గట్టిగా కొట్టాలా. నీ మాట దేవుడు జంతువులకు ఇవ్వలేనిది, పక్షులకు ఇవ్వలేనిది మనుషులకు ఇచ్చాడు. ఏంటి? మాట. ఎందుకు ఈ మాట? నువ్వు పలుకు, నువ్వు మాట్లాడు. నువ్వు మాట్లాడితే ఈ సృష్టి నీకు లోబడిద్ది అన్నాడు. హల్లెలూయా. నువ్వు మాట్లాడితే జంతువులు నీకు లోబడతాయి. ఆదాముతో అన్నాడు, ఆదామా ఇదిగో నువ్వు ఏ పేరు పెడితే ఆ జంతువుకి, నువ్వు జంతువులకు నీ పేరు, నువ్వే నీ ఇష్టం వచ్చిన పేరు పెట్టన్నాడు. హల్లెలూయా. ఒక జంతువుని చూసి ఇది సింహం అంటే సింహమే అది. హల్లెలూయా. ఇది ఎలుక అంటే తెలుగు వాళ్ళేమో ఎలుక అన్నారు, ఇంగ్లీష్ వాళ్ళేమో మౌస్ అన్నారు. అంటే ఎవరు ఏ పేరు పెడితే ఆ పేరు అయిపోయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగే కొన్ని జంతువులకు మనం ఏం చేస్తాం? ఇంట్లో పెంచుకునే జంతువులకి టామీ అని పెట్టంగానే, కుక్కకి టామీ అని పెట్టంగానే టామీ ఇటు పక్క దిగుద్ది. మీరు ఎప్పుడైనా చూసారా? కుక్కలకి మీరు టామీ అని పెడితే టామీ అనగానే అది మీకు స్పందిస్తుంది. హల్లెలూయా. ఎందుకు స్పందిస్తుంది? మీ నోటి మాట ఒక కుక్కని ఏం చేస్తుంది? ఇటు తిప్పుతుంది. హల్లెలూయా. అంటే కుక్కకి చదవచ్చా? కుక్కకి TOMMY టామీ అని తెలుసా? ఇంగ్లీష్ వచ్చా? మరి ఎట్లా తిరిగింది? అంటే మనకు తెలియకుండానే మన నోటిలో శక్తి ఉన్నది అనే విషయం మనకు తెలియదు. అందుకనే ఎప్పుడైతే శతాధిపతి నువ్వు మాట సెలవి ప్రభువా, నా దాసుడు బాగుపడతాడు అని చెప్పగానే యేసు ప్రభు ఆశ్చర్యపడ్డాడు. అక్కడ రాయబడిన మాట ఏమని? ఆశ్చర్యపడెను. యేసు ప్రభు ఆశ్చర్యపడ్డాడు. ఆశ్చర్యపడ్డం ఎవరు? మనం కాదు ఆశ్చర్యపడ్డాం, యేసు ప్రభు ఆశ్చర్యపడ్డాడని రాసింది. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఆశ్చర్యపడ్డాడు? ఆయన కోరుకుంటుంది అదే. ఏమని కోరుకున్నాడు? ఆయన మాట సెలవిస్తే కార్యం జరుగుద్దని విశ్వాసంలోకి రావాలి. కానీ ఎవరు రావట్లా? ఇశ్రాయేలు ప్రజలు ఎవరు రావట్లా? శిష్యులు రావట్లా. ఆయన పరిచర్య చేస్తున్నాడు, ఒక పక్కన దెయ్యాలు ఎలగొడుతున్నాడు, రోగులను స్వస్థపరుస్తున్నాడు. చూస్తూనే ఉన్నారు కానీ ఆయనలో ఉన్న దైవత్వాన్ని గుర్తుపట్టట్లా. హల్లెలూయా. మా బంధువులు కూడా ఉంటారండి, మా బంధువులు స్నేహితులు కూడా ఉంటారు.
ఇక్కడ ఇన్ని కార్యాలు జరిగినా వాళ్ళు కూడా గుర్తుపట్టలేరు. ఎందుకు? వాళ్ళకు కూడా పట్టే మనసు వాళ్ళకి రాదు. ఎందుకని? వాళ్ళు ఏం చూస్తున్నారంటే భౌతికంగా చూస్తున్నారు. భౌతికంగా ఈయన మా అన్నే, ఈయన మా కొడుకే, అంటే భౌతికమైనటువంటి ఆలోచనతో చూసినప్పుడు నీవు దేవుని లక్షణాలని గుర్తుపట్టలేవు. గట్టిగా చప్పట కొట్టండి, గట్టిగా దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే దైవ సేవకులను ఎప్పుడు కూడా మనం దేవుడి కోసం సమర్పించుకున్న వాళ్ళని శరీర సంబంధమైనటువంటి వరసలతో పిలవకూడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీకు తెలుసు కదా, యేసన్న గారిని వాళ్ళ అన్న కుమారుడు ఏమని పిలిచేవాడు? అన్న అని పిలిచేవాడు. హల్లెలూయా. ఏమని పిలిచేవాడు? కానీ వరుసగా బాబాయ్ అవుతాడు. కానీ ఏమని పిలిచేవాడు? ఎందుకు పిలిచేవాడు అంటే దైవ లక్షణములతో ఉన్న వారిని దైవికంగా పిలిచినప్పుడు ఆ యొక్క ఆశీర్వాదాలు మనకుంటాయి. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా కొట్టాలి, హల్లెలూయా. ఆ ఆశీర్వాదాన్ని గుర్తుపట్టిన వాడు శతాధిపతి. హల్లెలూయా. శతాధిపతి ఎవరు? ఇశ్రాయేలీయుడు కాదు. ఇశ్రాయేలీయుడు అయితే గుర్తుపట్టట్లా. ఎందుకని? ఇశ్రాయేలీయులు ఏమంటున్నారు? కపెర్నహూములో ఉన్నటువంటి వాళ్ళు ఏమంటున్నారు అంటే ఈయన మరి కుమారుడు కాదా, ఈయన వడ్లవాని కుమారుడు కాదా అని అంటుంటే, అదే కపెర్నహూములో ఒక శతాధిపతి ఏమంటున్నాడు? ఏ ఊర్లోకి వచ్చాడమ్మ యేసు ప్రభు? కపెర్నహూమేనా? అదే కపెర్నహూములో శతాధిపతి వచ్చి ఏమంటున్నాడు? నువ్వు మాట సెలవిస్తే నా దాసుడు స్వస్థపడతాడు. చూడండి దేవుని బిడ్డలారా, ఒక పక్కేమో ఏమంటున్నారు? ఇతని యొక్క తోబుట్టువులు మనతో ఉన్నవారు కాదా, ఇతని యొక్క తండ్రి వడ్లవాడు కాదా అంటే కులం తీశారు, తన యొక్క బంధువులను తీశారు, తన అక్క చెల్లెల్ని తమ్ముళ్ళని తీశారు, అయితే నాన్నని తీశారు. అంటే తన కుటుంబాన్ని తీసిన యేసుప్రభు అన్నాడు అక్కడ, వీరు అవిశ్వాసంతో ఉన్నారు కాబట్టి వీరి దగ్గర ఏ కార్యముని చేయలేదు అన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా హల్లెలూయా. ఆ కంపారిజన్ చెప్తున్నా. కంపారిజన్ ఏం కంపారిజను? ఈయనేగా అంటే వాళ్ళకి అక్కడ ఏం జరగల. హల్లెలూయా. అర్థమవుతుందా? ఎంతమందికి అర్థమైంది? ఈయనేగా, ఈయన ఫలానా ఆయనగా అంటే అక్కడేం జరగల వాళ్ళకి. కానీ ఎప్పుడైతే శతాధిపతి ఆయన కాదు, ఈయన దేవుడు చేత పంపబడినవాడు, ఈయన దేవుని కుమారుడు అని చెప్పి నమ్మాడో, నువ్వు మాట సెలవి అయ్యా నా దాసుడు స్వస్థపడతాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా అని ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు. ఏం ఎగ్జాంపుల్? నేను కూడా ఒక అధికారిని, నా కింద ఉన్నటువంటి వాళ్ళు నేను ఆజ్ఞాపిస్తే వాళ్ళు ఏం చేస్తారు? హల్లెలూయా. వాళ్ళు ఏం చేస్తారు? పోయి టీ తీసుకురండి అంటే వెళ్ళి టీ తీసుకొస్తారు, పోయి బయట నిలబడి అంటే బయట నిలబడతారు. అంటే తన దగ్గర పనిచేసే వాళ్ళు అధికారి చెప్పిన మాట వింటారు. అయితే శరీరం ఎవరిది? హల్లెలూయా. శరీరం ఎవరిది? శరీరాన్ని ఎవరు నిర్మించారు? ఎవరి చేతులతో మన శరీరాలు నిర్మించబడ్డాయి? దేవుని వాక్యం అంటుంది, తల్లి గర్భములో రూపుదిద్దబడక మునిపే పిండముగా ఉన్నప్పుడే నా చేతులు నిన్ను నిర్మించినాయి. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా కొట్టాలి, హల్లెలూయా. యోబు గ్రంథములో రాయబడిన మాట, నీ చేతులతో నువ్వు నిర్మించావు ప్రభువా. మేము ఎలా ఉండాలి? మా ముక్కు ఎలా ఉండాలి? మా కళ్ళు ఎలా ఉండాలి? మా నోరు ఎలా ఉండాలి? యూ మేక్ మీ ఇన్ సచ్ ఎ మేనర్. హల్లెలూయా. మమ్మల్ని ఇలా ఉండాలి. నా ముక్కు బాగాలేదు అంటాడు. ఏమంటాడు? అద్దంలో చూసుకొని నా ముక్కు బాగాలేదు, నా కళ్ళు బాగాలేదంటే నో అలా అనకూడదు. హల్లెలూయా. దేవుడు పోలికలో దేవుడు ఆ పోలికలో పెట్టాడు కాబట్టి ఆ పోలికను బట్టి దేవుని మహిమ పరచుదుము గాక. ఆమేన్, హల్లెలూయా. శరీరాన్ని దేవుడు నిర్మించాడు కాబట్టి ఇప్పుడు శరీరములో ఒక వ్యాధి వచ్చింది కాబట్టి ఇప్పుడు యేసయ్య దగ్గరికి వచ్చి ఇప్పుడు నేను నా దగ్గర ఉన్నటువంటి పని వాళ్ళకి చెప్తే వాళ్ళు చేస్తారు. కానీ శరీరంలో రోగమును తీసివేయగల అధికారము ఎవరి దగ్గర ఉంది? ఎవరి దగ్గర? ఇదేంటిది? వైద్యుడి దగ్గరికి వెళ్ళాలని చెప్పాలి కదా. ఆయన ఒక శతాధిపతి, డబ్బులు ఉన్నవాడు, ఆయనకు చదువు ఉంది, జ్ఞానం ఉంది. ఆయన ఏంది ఇలా మాట్లాడుతున్నాడు?
ఎలా మాట్లాడుతున్నాడు? సృష్టికర్తను గుర్తుపట్టాడు, నీవే నిర్మించావు, నీ బిడ్డలను గుర్తుపట్టాడు. అతడు జబ్బుపడి మంచం పట్టి ఉంటే అతని నువ్వు గద్దిస్తే ఆ వ్యాధి వెళ్ళిపోయి అతడు బాగుపడతాడని నమ్ముతున్నాడంటే అతడు అన్యుడు అయినప్పటికీ వాక్యాన్ని గట్టిగా నమ్మాడు. గట్టిగా చప్పట్లు కొట్టాడు, గట్టిగా దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకని నేను ఏమంటానంటే, నీవు ఎన్ని సంవత్సరాలు నేను నమ్ముకున్నాను, ఎన్ని అవసరం, నేను ఇన్ని సంవత్సరాలు నమ్ముకున్నాను, నేను నీకంటే సీనియర్ని, అవన్నీ అవసరంలా. ఏం అవసరం? నువ్వు వాక్యాన్ని నమ్ముతున్నావా లేదా? హల్లెలూయా. దేవుని మాటను పట్ల నీకు విశ్వాసం ఉందా లేదా? నీ విశ్వాసం ఇమ్మీడియట్గా, ఇదిగో నువ్వు మాట ఇస్తే అక్కడ నా దాసుడు స్వస్థపడతాడు అంటే నీ మాట ఇక్కడ రిలీజ్ అయితే ఆ మాట ఆ గాలిలో నుండి అలా వెళ్ళిపోయి ఎక్కడ శతాధిపతి ఇంటిలో దాసుడు యొక్క చెవిలో వినపడుద్దా, లేకపోతే అతని శరీరంలోకి వెళ్ళి పనిచేసిద్దా? బైబిల్ అంటుంది, నీవు వాక్కు పంపగా, నీ వాక్కు సెలవీయగా వారు స్వస్థపడ్డారు. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా కొట్టాలి. హల్లెలూయా. You release your word and we are healed. నీవు మాట సెలవిస్తే బాగుపడిపోతున్నాను కీర్తనకారుడు అంటున్నాడు. హల్లెలూయా. కీర్తనకారుడు అంటున్నాడు, నువ్వు వాక్కు పంపగా వారు స్వస్థపడ్డారు. హల్లెలూయా. యేసు ప్రభు వాక్కు పంపగా మాట్లాడాడు, నీ దాసుడు స్వస్థత నొందును గాక అన్నాడు. అంతే. అదే సమయంలో ఈ శతాధిపతి వెళ్తుంటే అంట ఎదురుగా వచ్చిన వ్యక్తి అంటంట, అయ్యా నీ దాసుడు స్వస్థపడ్డాడయ్యా అన్నాడంట. హల్లెలూయా. ఏ గడియలో స్వస్థపడ్డాడు అని అడిగాడంట. హల్లెలూయా. యేసు ఎప్పుడైతే నీ దాసుడు స్వస్థపడతాడు అని చెప్పాడో అదే గడియలో స్వస్థపడ్డాడని చెప్పి అన్నాడట. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా కొట్టాల. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈరోజు మన విశ్వాసం ఏంటంటే మనం మాట్లాడే మాట. అందుకని సాతాను ఏం చేస్తాడంటే నీ మాటలను చిక్కుపరచాలని చూస్తాడు, నీ మాటల్ని గందరగోళం చేయాలని చూస్తాడు, నీ మాటల్లో కలుషితం చేయాలని చూస్తాడు, నీ మాటల్లో పగని పెట్టాలి, పగ, నీ మాటల్లో ద్వేషం, నీ మాటల్లో అసూయ, నీ మాటల్లో అబద్ధాలు, నీ మాటల్లో మోసాలు, నీ మాటల్లో ఇవన్నీ నువ్వు తీసుకొస్తాడు తెలుసా. నీ మాట ద్వారా ఏది జరగకుండా ఉండడానికి, నీ విశ్వాసాన్ని పాడు చేయడానికి నీ మాటల్లోకి ఇవన్నీ తీసుకొస్తాడు. హల్లెలూయా. అర్థమైన వాళ్ళు హల్లెలూయా చెప్పండి. చెప్పలే, కొంతమంది చెప్పలేదే. సాతానేమి ముందుగానే మిమ్మల్ని ఒక వ్యక్తిలోకి జొరబడ్డు అంత ఫస్ట్ ఏం చేస్తాడంటే, సాతాను చేసే పని నిన్ను దేవుడికి దూరం చేయాలి. దేవుడు దూరం చేయాలంటే ఏం చేయాలి? ఫస్ట్ నీ మాటల్లో అపవిత్రత పెడతాడు. అపవిత్రత ఎందుకు అపవిత్రత పెడతాడంటే, నువ్వు మాట్లాడితే జరుగుతాయి. హల్లెలూయా. నువ్వు మాట్లాడితే, చెప్పండి, నువ్వు మాట్లాడితే. అపొస్తలుల కార్యం 2వ అధ్యాయం 4వ వచనం చదవండి. అపొస్తలుల కార్యం 2వ అధ్యాయం 4వ వచనం. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్కుకు శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాటలాడసాగిరి. గట్టిగా చప్పట కొట్టి గట్టిగా దేవుని మహిమపరచు. అన్య భాషలతో మాట్లాడసాగిరి అనగానే అందరూ అన్య భాషలు మాట్లాడాలి అని చెప్పి అన్య భాషలు ఒక్కటే మాట్లాడుతుంటారు. హల్లెలూయా. కానీ అక్కడ ముందు రాసిన పదం ఏంటి? తమ వాక్కుకి ఏమిచ్చాడు దేవుడు? పరిశుద్ధాత్మ దేవుడు శక్తిని. హల్లెలూయా. ఈరోజు మంగళవారం వచ్చినటువంటి మీరందరూ కూడా పరిశుద్ధాత్మ దేవుడు మీ వాక్కుకు శక్తిని ఇస్తాడు. హల్లెలూయా. మీ వాక్కు ఏమిస్తాడు? అయితే మీరేంది పోగొట్టుకోకూడదు దాన్ని. హల్లెలూయా. పోగొట్టుకోకూడదంటే ఏం చేయాలి? ఉద్యోగాలకు వెళ్ళకూడదు. పోగొట్టుకోకూడదంటే ఏం చేయాలి? వ్యాపారాలు చేయకూడదు. పోగొట్టుకోకూడదంటే ఏం చేయాలి? చెప్పట్లా.
అంతే కదా, అది అంత ఈజీనా? నువ్వు వ్యాపారం చేయడానికి వెళ్ళంగానే అక్కడ నీ వాక్కు శక్తి నువ్వు పోగొట్టుకుంటావు. ఎందుకంటే అక్కడ నువ్వు మాట్లాడతావు, ఏం మాట్లాడతావో, ఎట్లా మాట్లాడతావో, దేని బట్టి మాట్లాడతావో. అందుకనే మీకు సేవకులు అవసరమయ్యారు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అందుకనే ఎవరు అవసరమయ్యారు చెప్పట్లా? సేవకులు ఎవరు? వ్యాపారాలు చేసేవాళ్ళ? ఆయన మేము ఇస్తే డబ్బులు తీసుకోవాలి అని మీరు అనుకున్నారనుకోండి, అది శాపం. హల్లెలూయా. మేము ఇట్లా ప్రత్యేకపరుచుకుంది దేనికోసం అంటే దేవుని యొక్క సేవ కోసం. గట్టిగా చప్పట కొట్టండి, గట్టిగా కొట్టాలి. హల్లెలూయా. డబ్బు కోసం కాదు, సేవ కోసం. సేవ అంటే ఏంటి? తన ప్రజలను దేవుడికి దగ్గరగా చేయడానికి, అపవిత్రాత్మల బంధకాల నుంచి విడిపించడానికి, వారిని దేవుడి సంబంధులుగా చేసి పరలోక రాజ్యానికి సిద్ధపరచడానికి మేము ప్రత్యేకపరుచుకున్నాం. కాబట్టి మా ప్రత్యేకతను మీకు అది ఎలా చూడాలంటే, ఇతను దేవుడి చేత ఎన్నిక చేయబడ్డాడు కాబట్టి ఇట్లాంటి వ్యక్తులు మనకి లేకపోతే మనం ఎట్లా బ్రతుకుతాం అని అనుకోవాలి. హల్లెలూయా. సేవకులు లేకపోతే బైబిల్ అంటే దేవోక్తి లేని ఎడల జనులు కట్టు తెగి నశించిపోదురు. ఏమంటుంది? దేవోక్తి లేని ఎడల జనులు కట్టు తెగి నశించిపోతారు. అయ్యో, మాకు చెప్పేవాళ్ళు లేకపోతే మేము దైవికంగా ఎలా బతకాలి? ఆ చెప్పేవాళ్ళు ఒకరు ఉండాలి కదా. ఆ చెప్పేవాళ్ళు లేకుండా చేయాలని సాతాను కుట్రలు పడుతుంటాడు. హల్లెలూయా. కానీ దేవుని బిడ్డలు సాతాను కుట్రలను జయించే వారిగా ఉండాలి. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమపడదాం. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు ఏమిచ్చాడంటే వాక్కుకు శక్తి ఇచ్చాడు. ఈ వాక్కుకు శక్తి ఏం చేసిందంటే అన్య భాషలు మాట్లాడేట్టు చేసింది. హల్లెలూయా. అంటే ఏంటి అంటే అర్థం చెప్పండి, చెప్తారా ఎవరైనా? నోటి భాషలు కాదు. హల్లెలూయా. నోటి భాషలు కాదు. అవి ఏంటి భాష? అది ఆత్మలో నుంచి వచ్చే భాష. హల్లెలూయా. దేంట్లో నుంచి చెప్పండి? దేంట్లో నుంచి? దానికి ఒక లిపి ఉంటుందా? లిపి ఉంటుందా? లిపి ఉండదు దానికి. మనం ఒక లిపి రాసుకున్నాం, ఈ ఓ ఓ అంటే అదేంది? ఆ అక్షరాలు రాసి ఇది ఆ అంటున్నా కాదు. ఈ ఊ అంటే ఏందది? ఒక మూలుగు. హల్లెలూయా. అదేంటది? ఇప్పుడు మనము భాషలో మనము అనర్గళంగా మాట్లాడుతున్నాం కాబట్టి మనకు అర్థం కావట్లా, కానీ నిజంగా అయితే మూలుగులయ్యి ఏ ఏ ఐ ఓ ఓ ఔ అంటే ఏంటివి? హమహా అంటే ఇవన్నీ లోపల నుంచి మూలుగులు వస్తున్నాయి. ఈ మూలుగులు ఏం చేసామంటే మనసు ఏం చేసిందంటే దీన్ని ఒక లిపిలాగా తయారు చేసి ఇది నేర్పించి ఈ భాషను నేర్చుకోమని చెప్పి, ఇది తెలుగు, ఇది ఇంగ్లీషు, ఇది తమిళం, ఇది మలయాళం, ఇది కన్నడం అని చెప్పి మనుషులకు నేర్పించింది. కానీ ఆత్మలో ఒక భాష ఉంటుంది. హల్లెలూయా. ఆ భాష కూడా మనం మాట్లాడతాం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ భాష కూడా ప్రతి ఒక్కరు మాట్లాడతారు. ఎలా మాట్లాడతారు తెలుసా? చెప్తాను చూడండి. బాగా వేడి వేడి టీ. ఏంటి చెప్పండి? టీ తీసుకొచ్చి అలా అటు నుంచొని ఉన్నాడు, పక్కన తీసుకొచ్చి అట్ట అతికిచ్చాం. హల్లెలూయా. వేడి వేడి టీ తీసుకొచ్చి గ్లాస్ని ఏం చేసాం? గ్లాస్లో టీ ఉన్నాయి. ఆ వేడి వేడి గ్లాస్ తీసుకొచ్చి అలా చేతికి అట్లా ఆనిచ్చాం. టీ చాలా వేడిగా ఉన్నాయి అంటారా? ఏమంటారు? ఇంత వేడిగా ఉన్న టీని ఎందుకు ఇక్కడ పెట్టావు అంటారా? తెలుగులో మాట్లాడతారా? ఏం మాట్లాడతారు? అప్పుడు వస్తుంది లోపల నుంచి. ఎక్కడి నుంచి? లోపల అంతరంగములో ఉన్న లాంగ్వేజ్ బయటకు వచ్చి దేవుని ఓ అంటారు. హల్లెలూయా. ఓ అంటారు. ఎక్కడి నుంచి వచ్చింది ఇది? ఓ అంటారా? ఇంకొకరైతే అంటారు, లేదా అంటారు. అదే మనం ఇక్కడ దేవుని సంఘంలో అన్నామనుకో, ఏందో వీడు ఎర్రబట్టినోడు లాగా అంటాడు. అరే నీకు తెలియదురా, పరిశుద్ధాత్మ దేవుడు అగ్నిలాగా నన్ను తాకుతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా కొట్టాలా? టీ ఇటు తీసుకొచ్చి పెడితేనే నువ్వు కేకలేస్తుంటే, పరిశుద్ధాత్మదేవుడు అగ్నిలాగా తాకితే అక్కడ అపొస్తలుల కార్యం 2:4 రాయబడింది, వారు అన్య భాషలతో మాట్లాడారు. హల్లెలూయా. ఆయన వచ్చి తాకితే
ఇక వాళ్ళు దేవుడిని వదిలిపెడతారా? చచ్చిపోవడానికి కూడా రెడీ అయిపోతారు. హల్లెలూయా. అబద్ధమాడిన పేతురు, యేసు ప్రభు ఎవరో నాకు తెలియదు అన్న పేతురు, నన్ను సిలువ వేయండి, ఎలాగా? తలక్రిందులుగా సిలువ వేయనని మరణానికి అప్పగించుకునే అంతగా మారిపోయాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా. కాపీ చేయకూడదు. మళ్ళీ కాపీ అంటే తెలుసు కదా, కాపీ అంటే వాళ్ళు అట్ట షరబర గరదరబర, ఏంది అదే భాష మాట్లాడుతున్నారు. కొంతమంది ఏం చేస్తారంటే రేఖ బదర షరగదర బాబా దురు 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 దురు, అది కూడా తెలుగు భాష అట్ట మాట్లాడుతుంది. దాని అది కాదు నేను చెప్తుంది. హల్లెలూయా. అది ఒక భాషలాగా మాట్లాడేది కాదు, అది లోపల నుంచి వచ్చే మూలుగు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు తాకినప్పుడు అగ్నితో ఆత్మలో నుంచి వచ్చేటువంటి కేకలు, ఆత్మలో నుంచి వచ్చే మూలుగులు, ఆ మూలుగులు ఏం చేస్తాయంటే నీ విశ్వాసాన్ని బలపరుస్తాయి. గట్టిగా చప్పట కొట్టండి, గట్టి గట్టి కొట్టాలి గట్టిగా అండి. విమర్శించే వాళ్ళు ఏముంది, 100 విమర్శిస్తారు. హల్లెలూయా. విమర్శించేది ఏముంది, 100 చేస్తారు. కానీ మరి అపోస్తల కార్యములో ఉన్న 2వ అధ్యాయం 4వ వచనం తీసేద్దామా? మరి అది బైబిల్లో ఉందేగా, మరి దాని గురించి వివరించాలిగా సేవకుడు, మరి వివరించాలిగా నేను. హల్లెలూయా. మరి వివరించకపోతే సేవకుడు ఎట్ట అవుతాడు? ఏ వాక్యాన్ని నువ్వు వివరించలేను అని అంటే నువ్వు సేవకుడు ఎట్ట అవుతావు? దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దాన్ని వివరించడానికి దేవుణ్ణి అడగాలి. ఈ వాక్యాన్ని ఎలా వివరించాలి నా ప్రజలకి? హల్లెలూయా. భాషల్ని విమర్శించడం అనేది పరిశుద్ధాత్మని విమర్శించినట్టే. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు తాకినప్పుడు బయటకు వచ్చేవి భాష. ఎందుకు ఈ మాట చెప్తున్నాను? పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే ఒక వ్యక్తిని తాకుతాడో అతని వాక్కుకి ఏమిస్తాడు? శక్తినిస్తాడు. గట్టిగా చప్పట్లు కొట్టాడు, గట్టిగా కొట్టాలా, గట్టిగా. యేసు ప్రభు మాటకు శక్తి ఎలాగైతే ఉందో, హల్లెలూయా, యేసు ప్రభు మాటకు శక్తి ఎలా అయితే ఉందో, యేసు ప్రభు మాట్లాడితే ఆ శతాధిపతి దాసుడు ఎట్ట బాగుపడ్డాడో, యేసు ప్రభువుని వెంబడించుచున్న శిష్యులు పరిశుద్ధాత్మతో నింపబడిన వారు మాట్లాడినా కూడా స్వస్థతలు జరిగినాయి. గట్టిగా చప్పట కొట్టండి, గట్టిగా కొట్టాలా. కొంతమంది ఏమంటారంటే ఆ కాలములో జరిగినాయండి. ఏమంటారు? ఆ కాలములో జరిగినాయండి అంటారు. దేవుడికి కాలము లేదు, మనకి కాలాలు ఉన్నాయి. హల్లెలూయా. దేవుడికి కాలం లేదు, దేవుడికి కాలం లేదండి. హల్లెలూయా. దేవుడు కాలానికంటే అతీతుడు. హల్లెలూయా. దేవుడు కాలములో ప్రయాణించేవాడు కాదు, కాలములు మనకు. హల్లెలూయా. కాలములు ఎవరికి చెప్పండి? ఎవరికి? మనకు. దేవుడు కాలములలో ప్రయాణించేవాడు కాదు. ఆ కాలములో అయినా ఈ కాలములో అయినా బైబిల్ అంటుంది ఆయన నిన్న నేడు నిరంతరము ఒక్కటే రీతిగా ఉన్నాడు. గట్టిగా చప్పట కొట్టండి, గట్టి కొట్టాలి. హల్లెలూయా. ఒకటే రీతిగా హీ ఈజ్ సేమ్. ఆ రోజు శరీరాన్ని ధరించుకుని యేసు ప్రభు ఇశ్రాయేలులో తిరిగిన యేసు ప్రభు ఈరోజు పరిశుద్ధాత్మగా సేవకులను అభిషేకించి ప్రపంచమంతా తిరుగుతున్నాడు. గట్టిగా చప్పట కొట్టాడు, గట్టి కొట్టాలా. కాబట్టి విశ్వాసం ఏంటంటే మాట. హల్లెలూయా. విశ్వాసం ఏంటి? హల్లెలూయా. ఈరోజు నీ మాటను బట్టి కార్యాలు జరగబోతున్నాయి. దేవునికి స్తోత్రం. అందుకని నువ్వు ప్రార్థనలకు వచ్చావు. దేనికి వచ్చావు? ఏం పేరు? ప్రార్థనలకు వచ్చావు. హల్లెలూయా. ప్రార్థనలకు వచ్చినప్పుడు ఏం చేయాలి? నోరు తెరిచి మాట్లాడాలి. హల్లెలూయా. ప్రార్థనలకు వస్తే ఏం చేయాలి? నోరు తెరిచి ఏమని మాట్లాడాలి? శతాధిపతి దాసుడు బాగుపడతాడు అని యేసయ్య చెప్పినట్టుగా నువ్వు కూడా ఏం చెప్పాలి? నా శరీరములో ఉన్న నడుములో ఉన్న నొప్పి వద్దా, పోవాలా వద్దా అని ఎవరు చెప్పాలి? వద్దా, చెప్పొద్దా? కొంతమంది ఏమంటారు, అసలు మేము చెప్పండి. పరిశుద్ధాత్మ దేవుడు నీలోకి వచ్చి నిన్ను తాకి నిన్ను స్వస్థపరిచి ఆయన సాక్షి బిడ్డగా నిలబెట్టుకుంటాడని దేవుని వాక్యం సెలవిస్తుంది.
అందుకని అన్నాడు, ఇశ్రాయేలులలో ఇతనికున్నంత విశ్వాసం ఇంకెవరికి లేదు అంటున్నాడు. హల్లెలూయా. ఇంకెవరికి లేదట. హల్లెలూయా. అంటే నోరు తెరిచి మాట్లాడిన వాడు విశ్వాసముతో ఉన్నవాడు. గట్టిగా చప్పట కొట్టాడు. గట్టి కొట్టాల. హల్లెలూయా. గట్టి కొట్టాలా. నీకు ఇష్టం లేనిది వద్దని చెప్పు. అది కూడా చెప్పడానికి ఏమైంది? వద్దు నాకు. కొంతమంది మొహమాటం అండి. మొహమాటానికి పోయి ఏం చేస్తారంటే లక్షల అప్పులు కూడా అయిపోతారు. హల్లెలూయా. పెళ్ళి వచ్చింది, ఎవరిదో పెళ్ళంట, చదివించాలట. ఏం చదివించాలి? ఒక రింగు చదివించాలి, ఒక చైన్ చదివించాలంట, ఒక బ్రేస్లెట్ చదివించాలంట. ఎందుకు? మొహమాటం. ఎందుకని? చదివించకపోతే ఏమని అనుకుంటారేమో. ఈ మొహమాటాలకు పోతే ఏమైపోతారు? ఇల్లు గొల్లే. హల్లెలూయా. అట్నే రోగం అంటే మొహమాటం ఎందుకు? రోగం నీకు కావాలా వద్దా? హల్లెలూయా. రోగం కావాలా? వద్దు. వద్దనేది వద్దని చెప్పండి. ఎలా చెప్పాలి? యేసయ్యా, నాకు ఈ రోగం వద్దు ప్రభువా, నీవు నాయన నీ రక్తమును గార్చి నా కోసం ప్రాణం పెట్టావయ్యా, నా రోగమును స్వస్థపరచు. నేను నమ్ముచున్నాను నా రోగము తగ్గిపోతుంది నీ వల్లని, నన్ను బాగు చేస్తావని, నా శరీరాన్ని నిర్మించిన వాడు నీవేనని నమ్ముచున్నాను. గట్టిగా చప్పటగొట్టండి. గట్టిగా గట్టి కొట్టాల. నీ నమ్మకాన్ని బట్టి. అందుకని యేసుప్రభు ఎప్పుడేమంటాడు? నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచెను. హల్లెలూయా. ఎందుకంటాడు ఆ మాట? ఎందుకంటాడు? అంటే దేవుడికి శక్తి లేదనే కాదు. దేవుడికి శక్తి ఉన్నా తీసుకునే వ్యక్తికి విశ్వాసం ఉండాలి. హల్లెలూయా. తన సొంత ఊర్లో ఏమన్నాడు? ఏ ప్రవక్త బంధువుల దగ్గరనో సొంత వారి దగ్గరనో రాణించలేడు. హల్లెలూయా. కార్యాలు చేయలేడు. ఎందుకని? వారి అవిశ్వాసమును బట్టి అని రాయబడింది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గట్టి చెప్పండి. హల్లెలూయా. అందుకని మన నోరు తెరవకపోతే మనం ఎన్ని సంవత్సరాలు చర్చిలో కూర్చున్నా ఉపయోగం లేదు. హల్లెలూయా. అందుకని దేవుని మీరు వినుమట్టుగా వింటున్నారు కానీ మీ హృదయములు తెరవబడట్లేదని యేసు ప్రభువు అన్నాడు. గట్టిగా చప్పట్లు గట్టిగా. హల్లెలూయా. ఇండియాలో ఉన్నటువంటి చాలామంది అంట వినేవాళ్ళుగానే ఉన్నారట. హల్లెలూయా. ఎట్టా? గంట చెప్పు వింటాం, అయిపోయింది అయ్యా, టైం చూసుకు పోదాంపా, ఏడికి వెళ్ళాలి పనికి. దేవుని వాక్యం అంటే మందమతుల్లారా అన్నాడు. హల్లెలూయా. ఏమంటాడు? శిష్యులు అన్నాడు. ఏమని? అన్ని సంవత్సరాలు యేసుప్రభుతో తిరిగి యేసుప్రభుని సిలువ వేసి అనగానే ఇంకెందుకు పోదాంపా చేపలు పట్టుకోవడానికి. వాళ్ళు ఎక్కడుంది? హల్లెలూయా. వాళ్ళు ఎక్కడుంది? పోదాం పదండి. యేసుప్రభు వాళ్ళ పక్కన నిలబడి, నీ హృదయం మండట్లేదా? హల్లెలూయా. నీ హృదయం మండట్లేదా? నీ హృదయం తెరవబడదా? ఇంకా నువ్వు వినేవాడిగానే ఉన్నావా? నీ హృదయంలోకి మాటలు చేర్చుకోవా? అంటే నీ విశ్వాసము హృదయంలో లేదా? ఎవరిని? శిష్యులు అన్నాడు. హల్లెలూయా.